నమస్తే. మే 13న ఇక్కడ తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగబోతా ఉంది. ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది? బీజేపీని కాంగ్రెస్ తట్టుకుంటుందా లేదా? ఇవన్నీ మాట్లాడదాం. నాతో పాటు కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. మేడం నమస్తే. చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్నాం. మనం మర్చిపోయాను మీరు మమ్మల్ని. కాదు, మీరు పదవులు వచ్చిన తర్వాత మర్చిపోయారు. చిన్న పదవులు రాకుండా ఇవన్నీ శాశ్వతం కాదు. ప్రజల సంక్షేమం, ప్రజలకున్న ఇబ్బందులను తొలగించడమే పార్టీల పని, ప్రభుత్వం పని. దాంట్లో ఎప్పుడు మేము 24/7 అవైలబుల్ ఉంటాం. ఎన్నికల బిజీలో మీకు దొరకనట్టున్నాం. దానికి పదవులు వచ్చినట్టు కాదులే కానీ పదవుల కన్నా ముందే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్. సో మొత్తానికి సాటిస్ఫాక్షన్ ఉన్నారా? కార్పొరేషన్ గా ఉన్నారు. ఇంకేమన్నా అసంతృప్తి ఉందా? పెద్దది ఇచ్చింటే బాగుండే కదా. ఇంకా పెద్ద టికెట్ పోగొట్టుకున్నాం కాబట్టి తాండూరు నుంచి. అవును, ఎమ్మెల్యే. మీ గోల్ ఎమ్మెల్యే యాక్చువల్గా. డే 1 నుంచి డే ఎండ్ వరకు ఫస్ట్ అది అయిన తర్వాత ఇంకేమన్నా. ఓకే, సో ఇప్పుడు పాయింట్కి వద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఉంది. ఇక్కడ వాళ్ళేమో మెజార్టీ సీట్లు సాధించడమే మా లక్ష్యం అంటున్నారు. మోడీ ఫేస్ చూసి ఓట్లు పడతాయని కొంతమంది అంటున్నారు. సో 60-40 అంటున్నారు. అభ్యర్థికి 40, మోడీ 60. కాంగ్రెస్ ఏం చేయబోతుంది? వ్యూహమైంది అంటే మొహన్ చూసి బొట్టు పెట్టమంటారు, అంతే కదా. మొహన్ చూడకుండా అభ్యర్థిని చూసి కాదు, మోదీని చూసి బొట్టు పెట్టమంటారు. అంటే 10 ఏళ్ల నుంచి గదే చేసారు కదా భారతదేశం ప్రజలు. మళ్ళీ కొత్తగా చూస్తూనే ఉన్నది. అంటే ఇప్పుడు ఆల్రెడీ 120 లక్షల కోట్లు అప్పు చేసినాం. మళ్ళీ ఒకసారి మోదీని చూసి ఓటేయండి, సిలిండర్కి మొక్కి ఓటేయండి, కరెంటుకు మొక్కి ఓటేయండి, పాల బిల్లుకు చూసి మొక్కి ఓటేయండి, పెరుగుతున్న ధరలకు చూసి మొక్కి ఓటేయండి. మేము మీరు ఓటేస్తే చాలు, మేము మా ఇష్టం వచ్చినట్ల ధరలు పెంచి మీకు గిఫ్ట్గా ఇస్తామని. ఏంది అసలు అభ్యర్థి అనేవాడుని చూసి ఓటేయొద్దు అని అంటే చరిత్రహీనులు అవుతారు. ఒకసారి ఇచ్చిన అవకాశం నలుగురికి ఇచ్చిన, నలుగురు ఏం సాధించారు తెలంగాణకి? నలుగురికి. ఒకళ్ళేమో పసుపు బోర్డు తెస్తా అన్నాడు, గుడుగు ఇక్కొని కూర్చున్నాడు. కేంద్ర మంత్రిగా సౌత్ రాష్ట్రాలకు ఒకే ఒక కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇంతవరకు పేరుకే మంత్రి కానీ ఇంతవరకు మణిపూర్ ఘటన నుంచి మొదలు పెడితే తెలంగాణకు ఒక్క రూపాయి కూడా నిధులు తేలేదు. ఏ సంక్షేమాలు తీసుకురాలేదు, ఏ అర్బన్ డెవలప్మెంట్ చేయలేదు. మరి ఇక బండి సంజయ్ కథ సరే. ఇక ఆయన ఆదిలాబాద్లో ఎన్నికైన ఎంపీ అయితే బాబురావు అనుకుంటా, స్వయం బాబురావు. మరి నలుగురు కథ 4 రకాలుగా ఉంటే తూర్పుకోడు, పడమడకోడు, ఉత్తర దక్షిణంకి నలుగురు 4 దిక్కుల వ్యవహారం ఎప్పుడన్నా మనకు తెలంగాణకు అందుబాటులో ఉండేనా? మళ్ళీ వీళ్ళకి గెలిపించి ఇంకేం సాధిస్తామో, ఇంకేం పెద్దగా పొడిచి పెట్టేది ఏముంది ఇల్లు అని అడుగుతున్నాను. ఇప్పుడు గతంలో 4 ఎంపీలు ఉండే, ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు బీజేపీ నుంచి. మార్పు అయితే ఒక స్టేజ్ బీజేపీ పుంజుకుంటుంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి 8 మంది ఎమ్మెల్యేల దగ్గర కూడా ఉండే వాళ్ళకి 5-6 మంది. ఓకే, అది ఒకసారి పోయినసారి ఒకళ్ళు వచ్చి ఉండొచ్చు, పర్సంటేజ్ అటు ఇటే ఉండొచ్చు, అంతే. ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొన్ని చోట్లలో కాంగ్రెస్కు ఉంటే ఒక 8 స్థానాలలో వాళ్ళు అంటే అక్కడ అభ్యర్థిని ఒక్కొక్కసారి చూసుకొని కూడా వేసుకుంటారు కదా. అది జరిగిండొచ్చు. కానీ అదేదో బీజేపీ ప్రభావం కాదు, తొక్క కాదు, గోంగూర తొక్క కాదు, తొండం కాదు, ఏమీ కాదు. ఒకటి ఈరోజు వాస్తవాల్ని మనం గమనించాలి. మోదీ చూసి ఎందుకు ఓటేయాలి? 10 ఏళ్ల నుంచి చూసి అలసిపోయినాం, విసిగిపోయినాం, వేసారిపోయినాం, దిక్కు తోచకపోయినాం, వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు, ఈరోజు రైతులకు ఆమ్దాని లేదు. ఎందుకు ఓటేయాలి మీకు? మీరు చెప్పండి. ఫస్ట్ మోదీని చూసి ఓటేయి అంటే దినం పొద్దుగాలేసా 10 లక్షలు సూట్ వేసుకుంటాడని చూసి ఓటేయాలన్నా, లేకపోతే కళ్ళద్దాలు ఇంత కాస్ట్లీ అని ఓటేయాలన్నా, రాసే పెన్ను ఇంత కాస్ట్లీ అని ఓటేయాలన్నా, లేకపోతే 2015లో ఎన్నుకొని 19 వరకు విదేశీ పర్యటన చేసిన ఖర్చుల్ని చూసి ఓటేయాలన్నా, ఏం చూసి ఓటేయాలి? ఏ అభివృద్ధి? ఎవడన్నా అభివృద్ధి చేసింది చూసి ఓటేయి అని అడుగుతారు కానీ మోదీని చూసి ఓటేయి అని అంటే ఏం అభివృద్ధి చేసి? ఇప్పుడు 10 మంది ఎంపీలు గెలుస్తున్నాం తెలంగాణలో అంటున్నాడు నిన్న అమిత్ షా భువనగిరిలో. ఒకవేళ 10 మంది ఎంపీలు గెలిస్తే మీకేమైనా థ్రెట్ ఉండే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీకి? 10 పక్కన ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, అది తీసేసి. ఓకే, సున్నానా? మరి ఇంకేముంటది? మళ్ళీ పనికి మళ్ళీ మాటలు మాట్లాడి ఒక లిమిట్. సిట్టింగ్ లా ఎవరు గెలుస్తారు? అరవింద్ ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు. అబ్బా, అందరిని గెలుస్తారు అనుకుంటున్నారే. నేను ఇందాకనే అడిగిన, నలుగురి గురించి ప్రశ్నించిన. ఆ నలుగురు ఏం చేసినారో తెలంగాణ కోసం చెప్పాలి, చెప్పి ఓటు అడగాలి. మోదీకి అడిగితే ఓటేసి. నా ప్రశ్న ఏంటంటే, ఏం చేయకపోతే 8 మంది ఎమ్మెల్యేలను ఎట్లా గెలిపించారు ప్రజలు? నేను అదే చెప్పిన. ఈడేం చేసారు, ఎమ్మెల్యేలు ఏం చేశారు, గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తారు? ఏమైనా చేస్తారు వాళ్ళు? చెప్పండి నాకు. గతంలో ఒక్కడు ఉంటే ఏం చేసిండు, ఇప్పుడు 8 మంది ఉంటే ఏమి? ఒక్కడు ఉంటే ఎక్కలవుతా, 8 మంది ఉంటే
అష్టశనిలు ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఒకవేళ పూర్తి వాళ్ళు అనుకున్నట్టుగా మెజార్టీ ఎంపీలు వాళ్ళు గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా థ్రెట్ ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో నుంచి కూడా కొంతమంది బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్నారు మీ ప్రభుత్వాన్ని ఉండనీయము, కూల్ చేస్తాము, పడేస్తాము, ఇవన్నీ వాళ్ళకంతా నాలుకలు కోసేసి కేసులు పెడతామని చెప్పండి. దరిద్రులు మీరే 10 ఏళ్ళు పరిపాలిస్తే ప్రజాపాలన నడుస్తున్న మాకెంత ఉండాలి? మమ్మల్ని ముట్టుకొని చూడండి, హై టెన్షన్ వైర్లకు పట్టుకున్నట్టు అవుతుంది. ఓకే, మీరు మా దగ్గర నుంచి ఒక్క ఎమ్మెల్యేని గుంజి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఒక్క ఎమ్మెల్యే కన్నా టచ్ చేసి చూడండి, తెల్లారి మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు మీ ప్రతిపక్షము, అసలైన ప్రధాన ప్రతిపక్షము కేసీఆర్, ఇక్కడ బీజేపీనా? అసలు ఇద్దరు లేరు, ఇద్దరు ఫాల్తులే. కేసీఆర్ అంటే అయిపోయింది అనుకోవచ్చు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కదా, బీజేపీకి ఏముంది? ఫైట్ కూడా మీ ఇద్దరి మధ్యనే నడుస్తుంది. అది కేంద్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నిక కాబట్టి పార్లమెంట్ ఈరోజు ఎప్పుడైనా జనరల్ గా ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. మొన్ననే ప్రాంతీయ పార్టీని ఓడగొట్టేసాను. అయిన తర్వాత సెకండ్ అది గింత ఉన్న ప్రతిపక్ష పార్టీ కిందనే ఉంటది కదా. 8 సీట్లు వచ్చినాయి, అట్లంటే 7 ఓవైసీకి కూడా వచ్చినాయి. ఆయన కూడా మాకు ప్రధాన పోటీ అవుతాడు. అట్లంటే ఒకవేళ మీకంటే వాళ్ళకి సీట్లు ఎక్కువ వస్తే నేను అడిగిన దానికి ఆన్సర్ కావాలి. 8 సీట్లు వచ్చినాయి, ప్రతిపక్షం అంటే 7 సీట్లు వచ్చినోడు కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా మాకు ప్రధాన ప్రతిపక్షం అవుతాడా? ఇప్పుడు మీకు మద్దతు ఇస్తున్నాడు ఎట్లయినా? నేను అడిగిన దానికి ఆన్సర్ కావాలి. మద్దతు ఇస్తున్నాడా ఇయ్యలేదా అనేది సెకండరీ. మాకు మద్దతు ఇయ్యడైనా ఎంఐఎం మార్చుకున్నప్పుడే వాళ్ళకి మద్దతు ఇచ్చిండు ఆయన. మేము హైదరాబాద్ శివార్లు దాటనీయలే ఆయనకి ఎన్నో ఏళ్ల నుంచి, గత ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నోసార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఒక్కడే ఎంపీ ఉంటుండే. 4వ సారి 5వ సారి హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని పెట్టింది. ఓవైసీ గెలుపు కోసం పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. అంటే పాపం మా అభ్యర్థిని పట్టుకుని డమ్మీ అని ఎట్లా అంటారు మీరు? అంటే ప్రతిపక్షాలు అంటున్నాయి అట్లా. వాళ్ళు ఎవడన్నా పనికి మాలిన వాళ్ళు అన్నారు అన్నీ ఎట్లా అవుతాయా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఏమని అంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓవైసీని బీఆర్ఎస్ వాళ్ళు ఎవరున్నారంటాడు? పెద్ద ప్రధానమైన నాయకుడు ఎవరున్నారో చూపిమని. ఎవరు పెట్టిండ్రు అక్కడ? వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ పేరన్నా చెప్పమనండి, కనీసం చెప్పమనండి. వాళ్ళు ఎట్లయినా అధికారంలో లేరు. అరే అధికారం ఉన్నారా లేదా అని అంటే మేము వాళ్ళు 10 సీట్లు గెలుస్తామంటే వాళ్ళైతే ఇంకా అధికారంలో ఉన్నారు. బలమైన అభ్యర్థిని పెట్టాల్సిన అవసరం ఉంది కదా, గెలవాలి, హైదరాబాద్ కైవసం చేసుకోవాలి అనుకుంటే. ఎవరన్నారు మీకు బలహీనుడని? ఎవరో గాలి మాట్లాడేటోళ్ళని పట్టుకొని అన్నడితే ఎట్లా చెప్పాలి? బలహీనులని ఎట్లా అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ విధేయుడు, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో రోజుల నుంచి పనిచేసినోడికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి దాన్ని కూడా బలహీనత అనుకుంటే ఎట్లా? ఫెరోజ్ ఖాన్ ఉన్నాడు, నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిండు. నాకు ఓవైసీ మీద పోటీ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ గా ఉంది, ఖచ్చితంగా ఓడగొడతా అని ఒక్కసారి. మైనారిటీ లీడర్ ఎందుకు పెట్టలేకపోతున్నారు మీరు? మైనారిటీ లీడరే కదా ఇప్పుడు. అంటే ఫెరోజ్ ఖాన్ అనే వ్యక్తి కొద్దిగా మాస్ ఫాలోయింగ్. ఒక్క నిమిషం ఏంటండి, ఓవైసీకి కొద్దిగా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది కదా. నేను చెప్తే ఈక్వేషన్స్ మొన్న ఓడిపోయిన ఒకే ఒక జీవన్ రెడ్డికి తప్ప ఎవరికి ఓడిపోయిన వాళ్ళకి. లాస్ట్ టైం ఫెరోజ్ ఖాన్కి ఇవ్వలేదా మేము? ఇచ్చాం కదా. ఈసారి మరి ఏ ఈక్వేషన్ లో ఫెరోజ్ ఖాన్ రేవంత్ రెడ్డి గారు అధిష్టానం మాట్లాడుకునే ఈక్వేషన్ నాకైతే తెలియదు. వీళ్ళు పోటీలో ఉంటా అన్నారా, పోటీలో ఉండమన్నారా, రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం ఏంది, ఈక్వేషన్స్ ఏవని నాకు తెలియదు. ఒక అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నియమించింది అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కదా. మరి తప్పేం లేదు కదా ఇయ్యడం లోపల. అందరం కలిసి ప్రయత్నం చేసి గెలిపిద్దాము, తప్పేముంది దాంట్లో. ఇప్పుడు ఇక్కడ మాధవిలత పోటీ చేస్తుంది బీజేపీ నుంచి. ఎక్కడ వరుసగా ఆమె సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా పెద్దగా వైరల్ అవుతుంది. మాధవిలత చూపించినంత ఇంపాక్ట్ అధికార పార్టీ అభ్యర్థి ఎందుకు చూపించట్లే? నేను అడిగేదానికి ఒక్కటి ఇప్పుడు ఆన్సర్ చెప్పు. సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా పాపులర్ అవుతుంది అని అంటే సోషల్ మీడియా కోట్లు వేయాలనా? గత 5 నెలల క్రితం ఆమె ఎవరు? మాధవిలత ఎవరికి తెలియదు. ధర్మ సేవకురాలా, ధర్మాత్మురాలా, పుణ్యాత్మురాలా, అసలు ఆమె ఎవరు చెప్పాలి కదా. పోనీ బీజేపీలో నేను అడిగినట్టు మీరు అడగాలి కదా. ఈయన కూడా అడిగిండు, గోషామాల్ రాజా సింగ్ కూడా అడిగిండు. ఇంకా ఆయన తప్పుగా మాట్లాడిండు, దాన్ని నేను ఖండిస్తూ. మరి బీజేపీలో పుట్టి పెరిగి బీజేపీ జెండా మోసిన వాళ్ళకి టికెట్ ఇవ్వద్దా హైదరాబాద్? నేను మహిళకి ఇచ్చినందుకు వ్యతిరేకించట్లేదు, కొత్తగా ఇచ్చినందుకు వ్యతిరేకించట్లేదు. కానీ బీజేపీలో పనిచేసిన వాళ్ళు ఏమైంది? మీ పార్టీలో కూడా ఉన్నారు కదా పారాషూట్. నేను అనలేదే, నేను అనలేదు, వాళ్ళు అన్నందుకే సమాధానం చెప్తున్నా. నేను రాజా సింగ్ అన్నాడు మల్కాజ్గిరి మొగోడే లేడా బీజేపీ రంజిత్ రెడ్డికి ఇచ్చిర్రు, ఆయన మీద నేను అన్నానా? ఎవరి మీద ఆరోపణలు? రంజిత్ రెడ్డి మీద.
ఏమని ఉన్నాయి? ఆయన పెద్ద ఎత్తున గుడ్ల స్కామ్ లో ఏదో ఇన్వాల్వ్ అయ్యిండు, కరప్షన్ చేసిండని ఆరోపణలు పెద్ద ఎత్తున నిరూపిస్తే బాగుండే కదా. ఆధారాలు వేరు, ఆరోపణలు వేరు, ఆధారాలు వేరు. నేను ఒకటి అడుగుతున్నా, మరి మాధవీలతకు బీజేపీ టికెట్ ఇచ్చేటప్పుడు ఆలోచించొద్దా? కరోనా టైంలో 100 కోట్లు శవాల మీద పేలాలు ఏరుకున్నవాడి గురించి టికెట్ ఎట్లు ఇచ్చారు? ఆమె మీద ఆరోపణలే కాదు, కేసులు ఉన్నాయి ఆమె మీద. ఆమె ఆసుపత్రి బంద్ చేయించారు, మరి ఎందుకు అడగరు ఆమెని? ఇప్పుడు రంజిత్ రెడ్డి గారి వ్యవహారం చూస్తే కోర్టులో కేసును ముంగలు పెట్టి మాట్లాడదాం. మనం ఊరికే ఎవరో ఆరోపణ చేసిండ్రని అన్నంత మాత్రం అయిపోదు కదా. ఒకటి ఇంకో విషయం చెప్తున్నా, ఈమెమి ఎవరినేమి దేశాన్ని ఉద్ధరించినామే కాదు. నువ్వు చేతికి రుద్రాక్షలు కట్టుకొని మెడలు ఇన్ని వేసేసుకొని గతంలో నువ్వు ఎట్లుంటివి, ఈ రోజు వచ్చి అవతార పురుషురాల్లాగా అవతారం ఎత్తేసి నేను దేశాన్ని ఉద్ధరిస్తా, మోదీకి చాలా చాలా మాట్లాడుతుంది. అబ్బో మా అమ్మో మా తల్లో ఆ మాటలు వింటుంటే అయితే నాకు చక్కెర వచ్చి కింద పడిపోతున్నా. ఆమె మాటలు, ఆమె వేసే బాడాలు, ఆమె వేసే చేతలు, ఎక్రి వేషాలు వేస్తుంటే చూడలేక తట్టుకోలేకపోతున్నా నేను. అంటే ఇన్స్టెంట్ లీడర్ కావాలనే ఆలోచన తప్పించి ఆమె ఏం చేస్తుందో ఆమె వెనక్కి తిరిగి చూసుకుంటలేదు. మాటలు తప్ప ఆమె ఏం చేసిందో చూపియాలి కదా. పార్టీ జెండా మోసినవా, సాధారణ సభ్యత్వం ఉందా? నేను అవన్నీ కూడా అడగను. ఉండొచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా ఇస్తారు, కానీ అదేదో ధర్మాన్ని ఆమెనే నెత్తి మీద మోస్తున్నట్టు మాట్లాడితే మాత్రం కొంచెం అసహ్యంగా ఉంది. ధర్మాన్ని అందరు కాపాడుకుంటారు, ఏ కులము ఏ మతానికి వాళ్ళ ధర్మాలు ఉంటాయి, వాళ్ళు కాపాడుకుంటారు. కానీ నువ్వు నిజంగానే దేశ సేవనో రాష్ట్ర సేవనో మోదీ సేవనో చేసేటట్లుంటే ఇట్లా మాట్లాడరమ్మా. ప్రజాసేవ చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు అందరినీ కలుపుకొని పోవాలి. ఆమె తిట్టింది, మస్జిద్లోకి పోతుంది, చర్చిలోకి పోతుంది. ఎందుకు పోతున్నావు? ఓటు కోసం పోతున్నావు. మళ్ళీ అదే మతాలను విమర్శిస్తున్నావు. ఓటేమో వేయడానికి వాళ్ళు కావాలి, మరి మతమేమో వద్దు, ఆ ప్రజలేమో వద్దు. ఓటుకు అందరు కావాలి. ఓటు హక్కున్నోళ్ళు ప్రతి ఒక్కరు ఓటు ఏమని వెళ్ళి అడుగుతున్నావు. మరి అదే ఓటరు నీకు మతం వేరైతే నువ్వు అని వ్యతిరేకిస్తావు. ఎంతవరకు కరెక్ట్ ఇది? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్వర్టర్లు, జనరేటర్లు, బల్బులు అన్ని రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే కరెంట్ ఉంటలేదు తెలంగాణ రాష్ట్రంలో. మేము ఉన్నప్పుడు ఒక సెకండ్ కూడా కరెంట్ పోలేదు. కాంగ్రెస్ తీసుకొచ్చిన కరెంట్ హైదరాబాద్ లో వాటర్ ట్యాంకులు తిరుగుతున్నాయి. అవునా? ఎప్పుడు రాలేదు ఈ సిచ్యువేషన్. 10 సంవత్సరాలు నేను హైదరాబాద్ లో బంజారా హిల్స్ లోనే ఉంటా. నేను 10 ఏళ్ల నుంచి మా అపార్ట్మెంట్లలో నీళ్ళు అవసరం ఉంటే, మా సొసైటీలలో నీళ్ళు అవసరం ఉంటే ట్యాంకులు వస్తాయి. ట్యాంకులు వస్తాయి. ఇప్పుడేడా మేము ఇప్పుడు నా సొసైటీలో, నేనున్న కమ్యూనిటీలో, అక్కడ మా సొసైటీలో ఇంతవరకు ఒక్క ట్యాంకర్ వాటర్ రాలేదే. నేను ఒకటి అడుగుతున్నా, ఈ పుణ్యం పాపం అంతా నీదే కదా. ఎండాకాలం వచ్చింది, మేము వచ్చిన 3 నెలలకే ఎండాకాలం వచ్చాయి. మరి నువ్వు వర్షాలు రాక నీళ్లు లేకపోతే అది ఎవరేం చేస్తారు? ఏమన్నా రేవంత్ రెడ్డి లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ మొత్తం చెరువులలో నీళ్ళని దాగేస్తామా ఏంది? మేము ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా భూమిలో నీళ్ళు ఇంకిపోతే వాటర్ రావు, బోర్లు రావు, బోర్లలో నీళ్ళు రావు. నీళ్ళు అయితే రోజు ఎన్ని గంటలు ఇవ్వాలో అన్ని గంటలు ఇస్తూనే ఉన్నారు. ఇంకా దానికి ఎక్కడ కరుగుందో నాకు తెలియదు. కేసీఆర్కి అడుగుదాము, ఛాలెంజ్కి సిద్ధమా అని అడుగుతున్నా. నేను ఏడికి రమ్మంటాడో నేను రెడీగా ఉన్నా. పోయిన సంవత్సరము ఇదే సీజన్లో పవర్ కన్జంప్షన్ ఎంత ఉండే, ఈ సంవత్సరం ఎంత పెరిగింది? పవర్ కన్జంప్షన్ పెరిగిందంటే ఆటోమేటిక్గా పవర్ చాలా అంతకన్నా ఎక్కువగా పవర్ ఇస్తున్నట్టే కదా. పవర్ డిస్కనెక్ట్ అవ్వకుండా, పవర్ కోత లేకుండా ఉన్నట్టే కదా. వీక్లీ చూసుకోండి, గత సంవత్సరము ఈ సంవత్సరము ఎవ్రీ వీక్ ఎవ్రీ డే కంపేర్ చేసుకోండి. అవన్నీ గాలి మాటలు మాట్లాడి ప్రజలకు ఏదో మబ్బె పెట్టేసే ప్రయత్నం చేస్తే కేసీఆర్ని ఇంకా ఆల్రెడీ బండకేసి కొట్టి పెట్టిరు, ఉతికిరు. ఎందుకు ఇంకా అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నాము, 6 నెలలు సుస్థిరంగా ఉండదు ప్రభుత్వం. దొంగలు, దుర్మార్గులు, కబ్జాకోర్లు, ల్యాండ్ మాఫియా చేసిన వాళ్ళు, ఇసుక మాఫియా చేసిన వాళ్ళు, దందాలు చేసి అందరికి బెదిరించిన వాళ్ళు, వీళ్ళే ఇద్దరు తలా 10 ఏళ్ళు పంచుకుంటే దేశాన్ని ఒక్కడు రాష్ట్రాన్ని ఒక్కడు. మేము ఈరోజు ప్రజాపాలన చేసి ప్రజా సంక్షేమం కోరుకున్న మేమెందుకు 10 ఏళ్ళు ఉండొద్దు? మేమెందుకు పూర్తిగా 5 సంవత్సరాల పరిపాలన కొనసాగించద్దు? మీరు ప్రభుత్వాన్ని కూల్చేస్తా అంటారు ప్రతిసారి. ఆట అయిందా, తమాషా అయిందా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఆనవాయితీ బీజేపీ నుంచి వచ్చింది. వాడేమో రాష్ట్రాలను కూల్చేస్తాడు, ఈడేమో ఈడ కూర్చొని సంవత్సరంన్నరలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, సంవత్సరంన్నరలో మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటావు. నేను కూలిపోయే ముందు నీ ఇంట్లో పేక మెడలు కట్టిన ఎమ్మెల్యేలని కాపాడుకో ఫస్ట్. నా హయాంలో 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
అప్పుడే నన్ను పడగొట్టాలని చూసింది బీజేపీ. వీళ్ళకి తిప్పి కొడితే 64 అంటే మంది ఇంతకీ 65 మంది లేరు మీరు. నేను ఒకటి చెప్తా, మీరు ఎంత నువ్వు ఎంతసేపు అన్న మాటకి నాకు ఆన్సర్ కావాలి. కేసీఆర్ మేమే అధికారంలోకి వస్తాం సంవత్సరంన్నర తర్వాత అన్నాక బీజేపీ పడేస్తుందని అంటే కేసీఆర్ అధికారంలోకి ఎట్లా వస్తాడు మరి? నాకు ఆన్సర్ కావాలి. ట్విస్ట్ ఇది ఏంటంటే అదే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఇట్లా అంటున్నారు. నాకు ఆన్సర్ కావాలి. బీజేపీ ప్రభుత్వాన్ని పడేస్తే బీఆర్ఎస్ ఎందుకు అధికారంలోకి వస్తుంది? 8 మంది ఉన్న వాళ్ళు ఇంకొక 52 మందిని తీసుకొని పోతే ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి అది సాధ్యం వాళ్ళకి కాదు. మా కోటా మొత్తం కాల్ చేస్తారా? కూటమి అవుతారేమో వీళ్ళిద్దరు, 2 పార్టీలు కూటమి. మరి ఆ మాట ఒప్పుకున్నట్టే కదా. బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది, మాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకోమనండి, దమ్ముంటే చెప్పమని. ప్రజలు ఈసారి రొచ్చేసి మొహం మీద కొడతారు. గుడ్లు కూడా కాదు, రొచ్చు పెట్టి కొడతారు. ఎన్ని సీట్లు మీ అభిప్రాయం ఏంది? బీఆర్ఎస్ పై ఎన్ని సీట్లు గెలవచ్చు? దాని మీద ఇంకొక అభిప్రాయం కూడా ఉంది మళ్ళీ. అంటే మరి ప్రాంతీయ పార్టీని అంత చీప్ గా తీసేస్తారు. ఎందుకంటే మీరు చేసిన ఏ పార్టీ కూడా ఇంత తొందరగా కొలాప్స్ అయిన పార్టీ లేదు. 10 ఏళ్ళు నియంత పాలన చేసి 10 ఏళ్ల తర్వాత 4 నెలల్లో కంప్లీట్ కొలాప్స్ అయింది బీఆర్ఎస్ పార్టీ. చూసినాడు ఎవరన్నా ఉంటురా? గల్లీ లీడర్ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఏ నాయకుడు కూడా ఆడ ఉండడానికి బస్సు యాత్ర చేస్తుంటే కేసీఆర్ అంతా పూల వర్షం కురిపిస్తున్నారు. వాళ్ళ నాయకులు ఇట్లా ఎవరన్నా వస్తారు, దానిదేముంది పాపం. కేసీఆర్ పెట్టిన కష్టాలకు అల్లాడి డబ్బులు లేక సచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే వస్తే 2 రూపాయలు వస్తాయి వాళ్ళ ఇంటి కోసం అని చెప్పి మస్తు మంది వస్తారు. అట్లా వచ్చిన నేనైతే చెప్పను. నువ్వే గాంధీ భవన్ చూస్తున్నావు, నువ్వే రేవంత్ అన్న ఇంటికాడ చూస్తున్నావు, ఏ సభలో చూస్తున్నా కూడా వచ్చి కండువాలు కప్పుకొని పోతున్నారు. దానికి మా తప్పేం లేదు కదా. మరి కేసీఆర్ చేసిన తప్పిదంక వాళ్ళు ఎవ్వడు ఉంటలేరు, అందరూ బయటకు వస్తారు. కానీ నేనంటున్నా పాపం 10 ఏళ్ళు మీకు ఏదో అవకాశం ఇచ్చిండు. అక్కడ కేసీఆర్కి 2 రోజులు నూకలు చెల్లిందాక నన్ను ఆయనకు తోడు ఉండు అయ్యా, ఇప్పుడే కట్టె పట్టుకొని నడుస్తున్నాడు. మీరు తోడు లేకపోతే ఆ కట్టె కూడా కింద పడితే పట్టుకునేటోడు ఉండడు. కొంచెం ఆయనకు 2 రోజులు ఉండుండే ఆయన తోడు అని నేను అంటున్నాను. ఓకే, రైట్. సో చివరిగా చెప్పండి, తెలంగాణలో ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి? లోక్సభ పక్కా 12+. ఓకే, ఇందుకు అంత ధీమాగా ఉన్నారు? ఎందుకు ధీమా ఉండదు? బీజేపీ లేనట్టే మాట్లాడుతున్నారు. టగ్ ఆఫ్ వార్ ఉంటుంది ఫైట్. అరే బీజేపీ గురించి ఎందుకయ్యా? బీజేపీ 3 సీట్లు 4 సీట్ల కన్నా గతంలో ఎన్నడూ ఏం రానే వాళ్ళు. ఈ రోజు ఏందో వాళ్ళు ఏదో ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు క్రియేట్ చేసి 8 మంది ఎమ్మెల్యేలకి 12 మంది వస్తే వాళ్ళకి 10 మంది వస్తే మాకు 68 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకెందుకు రావాలి? 8కి 10 మంది వస్తే 68కి 12-14 అయితే రావాలి కదా. ఓకే, ఎన్ని రావాలి? 8 మంది ఉన్న వాళ్ళు అంతగానో ఎగిరెగిరి కింద మీద పడుతుంటే 68 ఉన్న వాళ్ళు మేమేడ ఎగరాలి? ఓకే, కానీ ప్రభుత్వంలో ఉన్నాం, మాకు తెలుసు. ఉంటారు 5 సంవత్సరాలు లేరు ఉండరు అన్నోళ్ళకు హై టెన్షన్ వైర్లు పట్టిస్తా పక్కా. అది గుర్తుంచుకో. మా అన్నదాకా అవసరం లేదు, మా దాకా చాలు. రైట్ మేడం, థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు ఇక్కడ సాధిస్తామని చెప్తున్నారు కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు. ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ 2 పార్టీల మధ్య కూడా పోటాపోటీ నడుస్తూ ఉంది. ఎవరెన్ని స్థానాలు గెలుచుకుంటాయనే దాని మీద వెయిట్ చూడాలి. 13న పోలింగ్ జరగబోతూ ఉంది. దాని తర్వాత రిజల్ట్ రాబోతూ ఉంది. చూడాలి తెలంగాణ ప్రజలు ఎవరికి మెజారిటీ సీట్లు ఇస్తారనే అంశాల గురించి.